నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం తావోస్లో పర్యటిస్తున్న చంద్రబాబు సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నర్తో మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నర్తో నారా లోకేష్ భేటీ. త్వరలోనే ఏపీలో విస్తరణపై నిర్ణయం తీసుకుంటామన్న రాజమన్నార్. ఏపీ సబ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక డైరీని ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ ఉద్యోగులు సిబ్బంది కృషిని కొనియాడిన మంత్రి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం తావోస్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్నారు ఆయన. ప్రపంచ దేశాలకు మనోళ్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇక్కడ అందరినీ చూస్తుంటే తనలో నమ్మకం పెరిగిందన్నారు. భవిష్యత్తులో తన కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగిందన్నారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని, ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టారని తెలిపారు. You are all leaders in corporate. As a policy maker, I had a very good experience on power energy sector itself. In India, late 90s, we had a power cuts, serious shortage of power. It is for agriculture, domestic and industry. Even because of shortage of power and power cuts, we shut down industries. At that time, all politicians in India are afraid to take bold reforms. First time in India, power sector reforms I initiated in 1999. That is the first revolutionary changes in energy sector. Everybody told me, if you do this, you will have a problem politically. But bold I have done. Of course, one election I have lost. For doing right things also sometimes we are not in a position to manage people. We'll have that. That is the beginning in power sector. That is generation companies and distribution companies and also transmission and regulatory setup. First regulatory commission was set up in power sector reforms. Then only other areas have come. Now I am very happy. We are all talking now renewable energy, green energy. Earlier, if you see, I tried so many times whenever I had an occasion. Renewable energy, 15 rupees unit or 20 rupees also. Prohibitive cost. It is only a passion. If anybody will talk about renewable energy, it is a passion. Around again 2014, I became Chief Minister. Then Piyush was the Central Minister, Honorable Minister. Both of us. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్, ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నర్తో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్లో బెల్వెడేర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్న టాలెంట్ పూల్ను దృష్టిలో ఉంచుకుని ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని, దీని ద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డ్ కార్యక్రమాలను విస్తరించే అవకాశం ఉందన్నారు. మాస్టర్ కార్డ్ కంపెనీ ప్రాధాన్యత అయిన ఫిన్టెక్ ను అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్స్ ఫోర్స్ ను తయారు చేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలి అని మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ మాట్లాడుతూ మాస్టర్ కార్డ్ సంస్థ 2024లో పూణేలో అత్యాధునిక టెక్ హబ్ ను ప్రారంభించిందని, అక్కడ 6,000 మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు.
విజయవాడ వరదలతో పాటు అనేక ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ రంగ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడలోని సుజనా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంస్కరణలోనే విద్యుత్ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. అనేక ప్రైవేట్ విద్యుత్ రంగ సంస్థలకు దీటుగా ఏపీ విద్యుత్ రంగ ఉద్యోగులు ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు. చంద్రబాబు నాయుడు గారే ఈ పిఆర్సీకి పలు సందర్భాల్లో 14లో 18లో ఇందాక మన సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిది ఉంటుంది. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు చెప్పారు, కింద గ్రౌండ్ లెవెల్లో ఏఈలు కానీ మిగతా కొంతమంది ఇంజనీర్స్ కానీ స్టాఫ్ లేక సర్వీస్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాము పలు సందర్భాల్లో అని చెబుతున్నారు. ప్రత్యేకంగా నాకు కూడా అది అనుభవం ఉంది. ఎందుకంటే మేమందరం కూడా కింద పనిచేస్తూ ఉంటాము. ఎందుకంటే మండలాలు కాన్స్టిట్యున్సీలకు 5-6 మండలాలు ఉంటే 2-3 ఏఈలు, అదే 100-150 గ్రామాలు ఉంటే లైన్ మ్యాన్లు 50-60 మంది ఉన్నారు. ఒక్కొక్క లైన్ మ్యాన్ 4-5 గ్రామాలు పనిచేయాల్సి వస్తున్నాడు. ఒక్కొక్క ఏఈ వచ్చేసరికి 2-3 మండలాలు పనిచేయాల్సి వస్తున్నారు. వాళ్ళ మీద కూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. మన సమస్య ఉన్న 24 గంటలు రేత్రంటూ పగలంటూ 24 గంటలు ఎవరు అడిగినా ఎవరు ఫోన్ చేసినా లేచి పరిగెత్తుకుంటూ పనిచేయాలి. ప్రాణాలు సైతం అడ్డం పెట్టుకొని పనిచేసే సమస్య ఏదన్నా ఉందంటే మన విద్యుత్ సంబంధించిన సమస్య అని చెప్పి తెలుసు. అదే కాకుండా ఇందాక పెద్దలు దూబే గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే మన సంస్థ వ్యాపార సంస్థ కాదు, సర్వీస్ చేసే సంస్థ. అది ఖచ్చితంగా ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఒక ఇండస్ట్రియల్ మీటింగ్కి సంబంధించిన మీటింగ్ కూడా జరుగుతున్న తర్వాత అయిపోయిన తర్వాత ఒక మినిస్టర్ వచ్చి మా ఎనర్జీ మినిస్టర్ గారు అని పరిచయం చేశారు. ఆయన కూడా ఏమన్నా అంటే, మేము ఇందాక మీరు అన్నట్టే మేము ఒరిస్సాలో అద్భుతంగా పవర్ సెక్టార్ గురించి పనిచేస్తున్నాము, ఒక టైం ఇస్తే ఒక 10 నిమిషాలు మీ దగ్గరకు వచ్చి నేను చెప్తానన్నాడు. ఇంకా మళ్ళీ దానికి టైం ఇవ్వటం ఏముందలే, అక్కడే పక్కన కుర్చీలో కూర్చున్నాం రమ్మని చెప్పాను. కుర్చీలో కూర్చొని మేము ఇది చేసాం అన్నారు. మీరు ప్రైవేట్ సెక్టారు, మాది గవర్నమెంట్కి పనిచేస్తున్నారు కాబట్టి మా డిస్కమ్స్ ఇవన్నీ దీనికి కాకుండా మా సెక్టార్ పనిచేసేది కాకుండా మీరు ఇంతకంటే గొప్పగా చేసేది ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి, తర్వాత మిగతాది మాట్లాడతానని చెప్పాను నేను. తాము అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని బీజేపీ తెలిపింది. పాలిటెక్నిక్, ఐటీలలో టెక్నికల్ కోర్సులు చేస్తున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు భీమ్రావ్ అంబేద్కర్ స్టైఫండ్ పథకం కింద ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని పేర్కొంది. యూపీఎస్సీ స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సంకల్ప పత్ర పార్ట్ 2ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. ఆఫ్ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ చెప్పారు. छात्रवृत्ति दी जाती है, लेकिन अगर आप दिल्ली में देखें तो आज से 11 साल पहले ऑटो के पीछे अपनी फोटो लगाने का काम तो इन आपदा वालों ने किया था, वो आज तक फोटो ही लगाते हैं। ऑटो वालों के लिए कुछ नहीं किया इन्होंने। कल्याण बोर्ड की स्थापना नहीं की आपदा वालों ने, और आपदा वालों ने ऑटो टैक्सी ड्राइवरों के लिए 2025 से अब तक कोई कल्याणकारी योजना नहीं लॉन्च की। और मेरी खुली चुनौती अरविंद केजरीवाल जी से, अगली बार मीडिया के सामने आए तो जवाब दें, क्यों उन्होंने एससी समाज के हमारे विद्यार्थियों के लिए क्यों केवल 5 बच्चों को स्कॉलरशिप दी, और क्यों ऑटो टैक्सी ड्राइवर वालों के लिए कल्याण बोर्ड स्थापित नहीं कर पा पाए, क्यों कल्याणकारी योजना नहीं कर पा पाए। अगर अरविंद केजरीवाल जी को चेहरा दिखाने का इतना शौक है तो जवाब दे, मुंह खोलें, इन सवालों का जवाब दें। कल्याणकारी योजना क्यों नहीं शुरू की ऑटो टैक्सी वालों के लिए? आज हम मोदी जी की गारंटी यहां देकर जा रहे हैं आप सबके सामने। ऑटो और टैक्सी ड्राइवरों के लिए हम ऑटो टैक्सी ड्राइवर वेलफेयर बोर्ड बनाएंगे, कल्याणकारी बोर्ड बनाएंगे, और इसका गठन करने के बाद हम 10 लाख रुपए तक का जीवन बीमा और 5 लाख रुपए तक का दुर्घटना बीमा हम ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించి వాతావరణంలో ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కారమని మార్గమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్
బెల్వెడేర్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పర్యావరణ పరిరక్షణ వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించి రౌండ్ టేబుల్ సమావేశం లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్వనీతి ఇనిషియేటివ్ సీఈఓ రిత్వికా భట్టాచార్య వ్యాఖ్యాతగా వ్యవహరించగా జోర్డాన్ క్వీన్ డాక్టర్ రానియా అల్ అబ్దుల్లా, పోర్చుగల్ మాజీ ప్రధాని జోస్ మాన్యుయల్ బరోరా, యునెస్కో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మార్గా గ్యూయల్ సోలెర్, సైడ్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ మెహతా, సీఈఓ వైశాలి నిగమ్ సిన్హా పాల్గొన్నారు. At a low cost or a low interest rate. These relatively, of course, is quite have responsibilities to have these conversations. Well, thank you very much. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో మెట్రో క్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తెల్లవారుజామున వీటీపీ సాల్వెంట్ ట్యాంకులో మంటలు ఎగసిపడి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి అని, భద్రతా ప్రమాణాలను పాటించని యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. 2024 నవంబర్ 2వ తేదీన కూడా పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని, ఈ ప్రమాదంలో కూడా కార్మికులకు ఏ విధమైన గాయాలు జరగలేదని, కానీ ప్రమాద తీవ్రత భారీ ఎత్తున జరిగిందని, భద్రతా ప్రమాణాలు పాటించడానికి యాజమాన్యాలు చర్యలు చేపట్టకపోతే కార్మికులు క్షణక్షణం భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇట్లాంటి పరిశ్రమ వల్ల భద్రత ఆడిట్ నిర్వహించండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఈ మెట్రోకెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం లేదు. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి సాయం అందించే ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. మ్యూజికల్ డైరెక్టర్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతుందన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దీనికి సంబంధించి వివరాలు తెలియజేశారు. కార్యక్రమం ద్వారా వచ్చిన నిధిని తలసేమియా వ్యాధి క్యాంపులకు ఉపయోగించి మెరుగైన వైద్యం కోసం సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు కిలో బియ్యం 2 రూపాయలకి, అట్లానే మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, అట్లాంటి ఎన్నో పథకాలు ఆయన్ని తెలుగు జాతిని ప్రజల్ని మనసులో పెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లానే మన ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో, మన అన్నగారి స్ఫూర్తి పెట్టుకుని ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రజలకి విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో అందుబాటులో ప్రజలకి ఉండాలని ఆయన ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఈ ట్రస్ట్ 1997లో ఆయన ముందుకి తీసుకెళ్లారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం
సహాయం తీసుకుండా ఇప్పుడు 28 ఏళ్ళు మా ప్రయాణం ముందుకి. అట్లానే ఆయన ఎట్లా కోరుకున్నారో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలని ఆ కలలు నెరవేరటానికి మేము ఎప్పుడు ముందుంటాం. అట్లా 2013లో వచ్చిన పైలాన్ తుఫాన్ అప్పుడు కానీ 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ అప్పుడు కానీ అట్లానే 2018లో ఆఖరికి కేరళలో వచ్చిన తుఫాన్ అప్పుడు కూడా ఎవరు మమ్మల్ని పిలవకుండా మా ట్రస్ట్ ముందడుగేసి ప్రజల్ని ఏది కావాలో, ఏ సహాయం వాళ్ళకి కావాలో ఆ సహాయం అందిస్తూ మేము ముందు అడుగు వేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తోంది అని అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు అన్నారు. జిల్లాలోని రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నాశనం చేసిన రంగాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతోంది అని, ఇందులో పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కులకు కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులను రాబట్టిందని తెలిపారు. గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి అమ్మాయిలని కుతంత్రాలు పన్నింది అని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ జలసత్వాలు కూడబెట్టి కేంద్రంచే నిధులు మంజూరు చేయించింది అని తెలిపారు. ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవం అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా సంరక్షించడానికి, దాన్ని నష్టాల బాట నుంచి తప్పించి లాభాల బాట నడిచి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఏ రంగాలను నాశనం చేశారో వాటినన్నింటినీ చక్కదిద్దేదానికి అహర్నిశలు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమించి ఆంధ్రుల ఆత్మగౌరవంగా మనం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని, దాన్ని అమ్మివేయాలని చెప్పి గత సర్కారు ప్రయత్నం చేస్తే ఇవాళ దాన్ని తిరిగి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఇవాళ దానికి తిరిగి జవసత్వాలు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని లాభాలు పట్టించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తే, ఎక్కడెక్కడ అవసరమైనటువంటి పనులు చేస్తే కనుక ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక విజనరీతో ఇవాళ అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు తీయిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో కనుక గమనిస్తే రైతుల కోసం ముఖ్యంగా గోదావరి, కావేరిని అనుసంధానం చేస్తూ మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టి అభివృద్ధి అనేటటువంటిది పరిగెత్తులు తీస్తూ ఉంది. మనం కనుక గమనిస్తే ఇవాళ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 27,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం. తాత్కాలిక ప్రాతిపదిక పైన ఎక్కడ కూడా పాట్ హోల్స్ ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అన్ని రోడ్లని మరమ్మతులు చేయించడం జరిగింది. ఒక పక్క సంక్షేమాన్ని తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి పాలసీలోనూ బాబు గారి విజనరీని, ఆయన ఆలోచనలకి ఇవాళ మంచి ఫలితాలు చూస్తూ. వార్తలోని ముఖ్యాంశాలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్లో పర్యటిస్తున్న చంద్రబాబు. సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నర్తో నారా లోకేష్ భేటీ. త్వరలోనే ఏపీలో విస్తరణపై నిర్ణయం తీసుకుంటామన్న రాజమన్నార్. ఏపీ సబ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక డైరీని ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషిని కొనియాడిన మంత్రి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.